సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎటువంటి రాత పరీక్ష అనేది లేకుండా ట్రైనింగ్ ఇచ్చి కూడా పర్మనెంట్ని జాబ్స్ని ప్రొవైడ్ చేసే విధంగా ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి చేరగానే మనకి 1 lakh వరకు కూడా మంత్లీ శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఇక వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఎలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇక పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేటైతే కనుక ఆల్రెడీ మనకి April 10th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేటైతే కనుక May 9th వరకు కూడా ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక పోస్ట్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక జస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు ఏ రాష్ట్రానికి చెందినా సరే అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే కనుక January 1st, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 20 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 27 years లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది గైస్. January 2nd, 1998 నుంచి January 1st, 2005 లోపు జన్మించినటువంటి క్యాండిడేట్స్ ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనిషియల్గా మనకి 12 months పాటు కూడా ఇక ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది గైస్. ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో కూడా మనకి సమ్ అమౌంట్తో పాటు అడిషనల్గా మనకి చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి లెఫ్టినెంట్ హోదాలో పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక లెఫ్టినెంట్ హోదా నుంచి ఎవరైతే 2 years సక్సెస్ఫుల్గా ఇక సర్వీస్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి క్యాప్టెన్ హోదా అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 6 years కనుక మీరు కంప్లీట్ చేసినట్టయితే కనుక మేజర్గాను, నెక్స్ట్ 13 years కనుక మీరు సర్వీస్ అనేది కంప్లీట్ చేసినట్టయితే కనుక లెఫ్టినెంట్ కాలన్ హోదా అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి ప్రమోషన్ క్రైటీరియాకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏ ర్యాంక్కి ఏ లెవెల్ ప్రకారం ఎంతెంత అమౌంట్ అనేది వస్తుందని చెప్పేసి ఇక్కడ మనకి కంప్లీట్గా లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. లెఫ్టినెంట్ జాబ్కి వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 10th ప్రకారం సో మనకి బేసిక్ పైన 56,100 అనేది రావడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకి అడిషనల్గా చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అనేవి మనకి పే చేయడం జరుగుతుంది. లైక్ మనకి ట్రావెల్ అలవెన్సెస్తో పాటు ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, యూనిఫామ్ అలవెన్సెస్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్సెస్ అని చెప్పేసి ఈ విధంగా మనకి చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. సో ఏ అలవెన్సెస్ని పే చేస్తారు అనేది కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి రాత పరీక్షలు అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. ఎవరైతే ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ నుంచి మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చేటువంటి మార్కుల్ని పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి SSB ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేసి ఇక వేకెన్సీస్కి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక SSB ఇంటర్వ్యూ వచ్చేసరికి టోటల్గా మనకి 5 days పాటు కూడా కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక SSB ఇంటర్వ్యూ క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా మెడికల్ ఎగ్జామినేషన్ కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి డైరెక్ట్గా మనకి ట్రైనింగ్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది గైస్. ప్రజెంట్ మనకి నోటిఫికేషన్లో మెడికల్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేయలేదు గైస్. ఇక్కడ మనకి ఆఫీషియల్ వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది. www.joinindianarmy.nic.in అనేటువంటి ఆఫీషియల్ వెబ్సైట్లో సెలక్షన్ ప్రాసెస్తో పాటు మెడికల్ ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి అనౌన్స్ అయితే చేయడం జరిగింది. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక సో మనకి వివిధ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. లైక్ మనకి సివిల్ డిపార్ట్మెంట్తో పాటు కంప్యూటర్ సైన్సు, నెక్స్ట్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, మిస్క్ ఇంజనీరింగ్ చెప్పేసి ఈ విధంగా మనకి వివిధ డిసిప్లిన్స్లలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి మెయిన్ బ్రాంచెస్తో పాటు సబ్ బ్రాంచెస్ అనేవి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. లైక్ మనకి మిస్క్ ఇంజనీరింగ్కి సంబంధించి స్ట్రీమ్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఆర్కిటెక్చర్, ప్లాస్టిక్ టెక్నాలజీ, రిమోట్ సెన్సింగ్, బల్లాస్టిక్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, మెటలార్జీ అండ్ ఎక్స్ప్లోజివ్ అని చెప్పేసి ఈ విధంగా మనకి
మెయిన్ బ్రాంచెస్తో పాటు సబ్ బ్రాంచెస్ అనేవి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి చాలా రకాల బ్రాంచెస్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క బ్రాంచెస్లో మీరు BA ఆర్ బీటెక్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. టోటల్గా మనకి 30 వేకెన్సీస్కి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ చేయడం అనేది జరిగింది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు కాబట్టి సో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ప్రజెంట్ మనకి ఇక నోటిఫికేషన్ వచ్చేసరికి ఇండియన్ ఆర్మీ నుంచి టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సుకి సంబంధించి ఓన్లీ అన్మ్యారీడ్ మేల్స్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకునే విధంగా ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి గైస్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.